శిశిర వసంతం 5వ భాగం. 4వ భాగంలో అనంత్ సంధ్యని మానసికంగా శారీరకంగా క్యాన్సర్ను జయించడానికి సన్నద్ధురాలని చేస్తాడు. రేడియేషన్కి ససేమిరా అన్న సంధ్యని మాటలతో నచ్చచెప్పి ఒక మంచి నేస్తంలా అడుగడుగున ఆమెకి చేయూతనిస్తాడు. సుమిత్ర తల్లికి ఆపరేషన్ అవసరమవుతుంది. సుమిత్ర సంధ్య ఒకరికొకరు పరిచయం అవుతారు. కథ కొనసాగుతుంది. సుమిత్రకు ఈ హాస్పిటల్ వాతావరణం ఒకప్పుడు డిప్రెసింగ్గా ఉండేది, మరొకప్పుడు కుతూహలంగా ఉండేది. పగటిపూట జనంతో కిటకిటలాడే కాంపౌండు సాయంత్రం 4 అయ్యేటప్పటికీ అక్కడి పేషెంట్లు, స్టాఫ్ పల్చబడి రాత్రి 7 అయ్యేటప్పటికీ విజిటర్స్ కూడా అంతర్ధానం అయిపోయేవారు. నర్సులు, పేషెంట్లు, దోమల సంగీతం తప్ప సపోర్టివ్ మందులతో తల్లి నిద్రపోయేది. సుమిత్రకు మటుకు ఏవేవో ఆలోచనలు. ఎందుకు ఈ వ్యాధులు వస్తున్నాయి? పూర్వజన్మలో పాపం చేస్తుంటే జబ్బులు వస్తాయంటారు ఇక్కడి వారంతా. నిజంగా పాపాలు చేశారా? తన తల్లి కూడా పాపం చేసిందా? అసలు పాపం అంటే ఏమిటి? మనిషిని చంపితే పాపం, అబద్ధమాడి అంటారు. అలాంటి వారే యుద్ధంలో వీరమరణం పొందితే సరాసరి స్వర్గానికి వెళ్తారు అంటారు. యుద్ధంలో చంపటమో చంపబట్టమో తప్పదు. అటువంటప్పుడు అది పాపం కాదా? జైల్లో పెట్టి నేరం రాబట్టడానికి దెబ్బలు కొడతారు, మక్కెలు విరగతంతారని అంటారు. అది పాపం కాదా? ఆ పాపం ఎవరికి చెందుతుంది? శిక్ష విధించిన జడ్జి గారికా, దెబ్బలు కొట్టే పోలీస్ వారికా? జరామరణం అంటారు. అందులో రోగాన్ని, వృద్ధాప్యాన్ని తను కళ్ళారా చూస్తున్నది. మరి మరణం అదెలా ఉంటుంది? శరీరం అచేతనంగా ఉండిపోవటమే మరణమా? జీవుడు నిజంగా అంతర్ధానమైపోతాడా? అసలు మరణం అంటే ఏమిటి? సుమిత్రకు నచికేతుని కథ ప్రతిరోజు తప్పకుండా జ్ఞాపకానికి వస్తుండేది. అలా నిద్రపట్టక, దోమల సంగీతాన్ని భరించలేక దొర్లి దొర్లి ఏ తెల్లవారగట్లో కళ్ళు మూసేది. అలా కళ్ళు మూసేదో లేదో ఇట్టే తెల్లవారిపోయేది. హడావుడిగా లేచి గేటు ముందున్న క్యాంటీన్కి పరిగెత్తేది ఫ్లాస్క్ తీసుకుని. ఒక్కొక్క రోజు ఎంతకీ గడిచేది కాదు. మెట్ల మీద కూర్చున్న పేషెంట్ని పరిశీలిస్తూ నిల్చుని ఉండేది. 2-3 రోజులు కనిపించిన ముఖాలు 4వ రోజున కనిపించేవి కావు. వాళ్ళు డిశ్చార్జ్ అయి ఉంటారా అనుకునేది. మళ్ళీ కొత్త ముఖాలు. ఈ పేషెంట్లందరూ నిరంతర యాత్రికుల్లా కనిపించేవారు. 4-5 రోజులు అయ్యేసరికి ఒక మాదిరి రొటీన్కి అలవాటు పడిపోయింది సుమిత్ర. గేట్ దగ్గర ఉన్న క్యాంటీన్లోంచి పొద్దుటే కాఫీ, ఇడ్లీ తీసుకొచ్చి తల్లికి పెట్టి తాను తినటం, మళ్ళీ 11 నుంచి ఇంటి దగ్గర నుంచి వల్లి తీసుకొచ్చే క్యారియర్ కోసం ఎదురు చూడటం, మధ్యాహ్నం పూట ఆపరేషన్ చాట్లో తల్లి పేరు ఉందో లేదో కనుక్కోవటం, సాయంత్రం పూట తమ్ముడు మరదలు తీసుకొచ్చే భోజనం కోసం ఎదురు చూడటం, కాలేజీ పాఠాలు, స్టూడెంట్స్, నోట్సు, ఇలా ఊపిరి సలపని రోజువారీ పనిలో ఉండే సుమిత్రకి ఈ బలవంతపు రెస్టు మహా విసుగ్గా ఉండేది. కానీ తన చేతిలో ఏమీ లేదు. హాస్పిటల్ వాళ్ళు తల్లికి ఎప్పుడు ఆపరేషన్ చేస్తారో అంతదాకా కాచుకొని ఉండాల్సిందే. ఆ వారం రోజుల్లోనే సుమిత్రకి విచిత్ర పరిచయాలు, చిరునవ్వులు, తెలిసి తెలియని ముఖాలు అలవాటయ్యాయి. రోజు తనలాగానే పై అంతస్తులో ఉన్న పంజాబీ ఆవిడ అందరికంటే ముందొచ్చి క్యాంటీన్ తెరవటం కోసం కాచుకు కూర్చునేది. 40-50 ఏళ్ల మధ్య వయస్సు, తెల్లగా బొద్దుగా సల్వార్ కమీజ్ వేసుకొని నవీనంగా ఉండేది. ఆమె భర్తకి థ్రోట్ క్యాన్సర్ వచ్చి తగ్గిందట. మళ్ళీ ఏదో అనుమానంగా ఉండి చెకప్కి వచ్చారు. పొరుగు ఊరు నుంచి రోజు పలకరింపులు, గుడ్ మార్నింగ్లు అలవాటయ్యాయి. ఆమెకు ఆ రోజు ఏదో కొత్తగా మార్పు కనిపించింది. ఆ మార్పు ఏమిటి అన్నట్లు తిరిగి చూస్తున్నది ఆమె వంక. ముందు పళ్ళు 2 లేవు, బోసిగా ఖాళీగా చిగుళ్ళు కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు తన మేనల్లుడిని చూసి ఏడిపించేది. ఒరేయ్, పళ్ళ మధ్య నుంచి రైలు వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయింది, అందుకే తొర్రిపళ్ళు అయిపోయాయి అంటూ. వాడు గొల్లున ఏడ్చేవాడు. నవ్వుకుంటున్నారేమిటి అడిగారావిడ. ఏం లేదు, మా నెఫ్యూ అల్లరి గుర్తొచ్చి అంది తప్పించుకుంటూ. కొత్తగా కనిపిస్తున్నాను, నన్ను గుర్తుపట్టలేకపోయారు కదా? అదేం లేదు, పళ్ళు లూజ్ అయ్యాయి, డెంచర్స్ టైట్ చేయించుకోవాలి, అందుకని తీసేశాను. సుమిత్రకు ఏమనాలో తెలియలేదు. క్యాంటీన్ తలుపులు తెరవలేదు. చెట్టు కిందనున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది. పక్కన ఆమె చతికిలపడింది. చెట్ల మీద నుంచి పక్షుల కిలకిలలు చల్లగా హాయిగా ఉంది. నా పళ్ళు ఎలా ఊడిపోయాయి అని మీకు సందేహంగా ఉంది కదూ? సహజం కదా. యాక్సిడెంట్ అయిందా? అదేం లేదు. మా ఆయన థ్రోట్ క్యాన్సర్ నయమయ్యేటప్పటికీ ముగ్గిపోయిన ఆకులా ముందు పళ్ళు 2 రాలిపోయాయి. నిజంగానా? నిజం. ఈ జబ్బు లైఫ్ పార్ట్నర్స్ మీద ఎంత దెబ్బతీయగలదో నేను ప్రత్యక్ష సాక్ష్యం. చాలా బాధపడి ఉంటారు. అడక్కండి. సినిమా ప్రపంచంలో చైన్ స్మోకింగ్, లైట్ వైట్స్ మామూలు. 25 ఏళ్ళు చైన్ స్మోక్ చేసి గొంతుకు తెచ్చుకున్నారు. రేడియేషను, ఆసుపత్రి, మందులు, వాయిస్ థెరపీ, 2 కార్లు, బంగళా, నౌకర్లు, చాకర్లు అన్నీ మ్యాజిక్ లాగా మాయమైపోయి మేము పిల్లలు మిగిలాం. ఎంతమంది? 2 అబ్బాయిలు. పెద్దవాడికి పెళ్ళైంది, 2 ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ జబ్బు వల్ల డబ్బు ఇబ్బంది, బాధలు ఇవన్నీ అలా ఉంచితే ఒక విధంగా మేము అంటే పిల్లలు మేము చాలా దగ్గరయ్యాం.
కష్టాలు మనుషుల్ని ఒకటి చేస్తాయి, డబ్బు విడగొడుతుంది అని ఎక్కడో చదివాను. అది అక్షరాల నిజం. ఉరుకులు పరుగులు, పార్టీలు, సీసాలు, సిగరెట్లు, డబ్బు గలగలలు, పై స్నేహాలు, ఒక రకంగా అర్థం లేని సోషల్ లైఫ్ బంద్ అయిపోయింది. మీ ఆయన ఫీల్ అవుతున్నారా? మొదట్లో ఫ్రెండ్స్ రావడం లేదని బాధపడేవారు. నిజమైన ఫ్రెండ్స్, బంధువులు అప్పుడు ఇప్పుడు వస్తూనే ఉన్నారు. వేళపట్టున భోజనం, క్రమమైన జీవితం, ప్రశాంతంగా హాయిగా ఉంది. 2 ఏళ్ళు ఎన్ని రాత్రుళ్ళు ఏడ్చేదాన్నో. ఈయన ఏమైపోతారోనని భయం. డబ్బు, బాధలు, నగలు, సామాను, ఆఖరికి నోట్లో పళ్ళు కూడా. పక్కున నవ్వింది ఆవిడ. మీ నవ్వు చూస్తుంటే నాకు ఏనుగంత బలం కలుగుతోంది అంది సుమిత్ర. క్యాన్సర్ ఉంది చూశారు, అది అగ్ని పరీక్ష లాంటిది. ఈ నిప్పులోంచి బయటపడిన జీవితాలకే జీవితం విలువ తెలుస్తుంది. జీవితం అన్నది ఎంత అమూల్యమైందో బోధపడుతుంది. అన్ని చెకప్లు అయిపోయాయి. ఎల్లుండి వెళ్ళిపోతున్నాం. నన్ను మర్చిపోకండి. మళ్ళీ వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. ఫోన్ కాదు, మా ఇంటికి రండి. ఆడవాళ్ళు ఎన్ని రకాల పోరాటాలు చేయాలో మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. ఓటు హక్కు, ఆస్తి హక్కు, చదువుకునే హక్కు, వీటన్నిటితో పాటు లైఫ్ పార్ట్నర్ కోసం పోరాడే శక్తి, అది ఎంత మూల్యం కోరుతుందో. ఆగిపోయింది సుమిత్ర. మామూలు మాటలతో ఆ పంజాబీ ఆమె చెల్లించిన దానికి వెలకట్టలేక. క్యాన్సర్ డ్రామా అంటే ఇదే కాబోలు అనుకొని కళ్ళ నిండా అభిమానం, సానుభూతి నింపుకొని చూసింది ఆ స్త్రీ వంక. ఇక్కడ ప్రతి ఒక్క పరిచయము గుండెల్ని స్పృశించే దీనగాథే. ప్రతి గాథ వెనుక పట్టుదల, అచంచల విశ్వాసం, మానసిక ధైర్యం, అన్నింటితో పోరాడి గెలవగల వీరవనితలు ఉన్నారు. వీరి విషయాల గురించి ప్రపంచానికి తెలియకపోవచ్చు. పొగడ్తలు, అభినందనలు ఉండకపోవచ్చు. తన సొంత వారికి, రక్త సంబంధికులకి పునర్జీవితం కలిగించేందుకు పోరాటం సలిపిన ధీరవనితలు వీళ్ళు అనుకుంది సుమిత్ర. సంధ్య ఆ రోజు 10:30 వేళ అడ్మిట్ అయింది. ఆమె వెంట తల్లి, తండ్రి ఉన్నారు. కుటుంబాన్ని చూడగానే సుమిత్రకు జాలి, అభిమానం కలిగాయి. సంధ్య తల్లిదండ్రులిద్దరూ చదువుకున్న వాళ్ళు. అనవసరమైన భేషజాలకు పోని, మితిమీన ఉద్రేకాలు ప్రకటించని నిండు మనుషులు అనుకుంది సుమిత్ర. మీరు ఈ రూమ్లో ఉన్నారా? నాకు చాలా ధైర్యంగా ఉంది అంది సంధ్య. కానీ ఆ పిల్ల తల్లిదండ్రుల ముఖాల్లో పుట్టెడు దిగులు. ఏ చురుగాలి వీచినా కుంభవృక్షం కురిసేట్లు నల్లని మబ్బులాగా ఉన్నాయి వారి కళ్ళు. రేపు కీమోథెరపీ. ఇక్కడ ఇవ్వరట, ఆపరేషన్స్ చేసే చోటు ఇస్తారట అంది సంధ్య. ఆ పిల్ల కళ్ళల్లో మొండి ధైర్యం. అమ్మగారికి ఎలా ఉంది? తగ్గలేదా అడిగింది సంధ్య. గ్రోత్ కంట్రోల్ చేశారు కానీ లంగ్ తీసేయాలన్నారు. ఆపరేషన్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను జవాబిచ్చింది సుమిత్ర. సుమిత్రకు సంధ్య రాకతో కొంత రిలీఫ్గా ఉంది. సంధ్య కావలసినన్ని పత్రికలు పట్టుకొచ్చింది. అదీగాక ఆ అమ్మాయితో కబుర్లు తమాషాగా ఉన్నాయి. సంధ్య జబ్బు మనిషి అన్నట్లుగా కాక మామూలు హెల్తీ మనిషిలా మాట్లాడడం సుమిత్రకు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఎవరిని కదిపినా సెల్ఫ్ పిట్టితో మాట్లాడడం, లేకపోతే ఈ ఆసుపత్రిలో డబ్బు గుంజుతున్నారని తిట్టడం, ఈ 2 రకాలే ఎక్కువ తటస్థపడ్డాయి తప్ప జబ్బు, మందులు, డాక్టర్లు అని ఇవి ఎత్తటం లేదు. సంధ్య పుస్తకాలు, పత్రికల గురించి మాట్లాడుతోందే తప్ప. రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నావా అడిగింది సుమిత్ర. మీకు రహస్యం చెప్పనా? ఎవరికి చెప్పకూడదు. చెప్పను. మా అమ్మ వాళ్ళకు కూడా. వాళ్ళకి తెలియదని కాదు, అయినా చెప్పను అంది సుమిత్ర నవ్వుతూ. నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంది సంధ్య. ఆమె కంఠంలో పట్టుదల, కళ్ళల్లో కాస్త సిగ్గు, ఒక రకమైన కాంతి ప్రతిఫలిస్తోంది. సుమిత్ర ఉలిక్కిపడింది. ఒక్కసారి తల ఎత్తి ఏదో అడగబోయి మళ్ళీ సర్దుకుని కంగ్రాచ్యులేషన్స్, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ అంది. ఏదో ఒకటి అనాలి కనుక. కానీ మనసులో 1000 ప్రశ్నలు, 1,00,000 సందేహాలు. ఇటువంటి జబ్బు పెట్టుకుని పెళ్ళా? ఈ పిల్లకి మతిపోయిందా? మీరేమనుకుంటున్నారో ఊహించగలను. ఎవరేమనుకున్నా మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. నాకు అబ్బాయి, అమ్మాయి, 2 పిల్లలు కావాలి. 2 సంఖ్య సరే, 2 ఒకే జెండర్ అయితే నవ్వుతూ అడిగింది సుమిత్ర. పర్వాలేదు, మీకెందుకు చెప్తున్నానో తెలుసా? సుమిత్ర ప్రశ్నార్థకంగా చూసింది. ఆ రోజున లెక్చర్లో మీ ఆదుర్ద, మీరు అడిగే ప్రశ్నలు విన్నాక నాకు ఏమనిపించిందో ఊహించండి. చెప్పు. పిల్లలుంటే తల్లిని ఇంత ప్రేమిస్తారు. నాకు కూడా పిల్లలు ఉండాలి. నా జబ్బు గురించి నా పిల్లలు కూడా మీలా ఆదుర్ద పడతారు అని. భలే దానివే. తల్లి పిల్లల్ని ప్రేమించటం, పిల్లలు తల్లిని ప్రేమించటం సహజం. అందులో గొప్పే ముందట. అటువంటి సహజమైన జీవితం గడపాలన్న కోరిక నాలోనూ ఉంది. అందుకే పెళ్ళి. ఇంతకీ గ్రూమ్ ఎవరు? మీరు చూడలేదు కదూ? నిన్ను మటుకు ఇది 2వసారేగా. అవుననుకోండి. మీతో చాలా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎన్నో రోజుల నుండి తెలిసినవారుగా. అది నా అదృష్టం. నా లక్ కూడాను. నా వుడ్ బీ ఇక్కడే డాక్టర్. ఇక్కడ నేను చూశానా? చూసి ఉండరు. ఆయన మ్యామోగ్రఫీ సెక్షన్లో ఉంటారు. పేరు అనంత్ అంది సంధ్య. ఆమె మాటల్లో కాస్త గర్వం. ఈ డాక్టర్ తనవాడు అన్న పొజిటివ్నెస్. అయితే ఎలాగూ కనిపిస్తారు? నిన్ను విజిట్ చేయడానికి వస్తారుగా. రాడు. ఆయన చాలా ప్రిన్సిపల్డ్. మా ఒప్పందం మీకు మరోసారి చెప్తాను. ఈ కోర్స్ అయ్యాక మేము పెళ్లి చేసుకుంటాం అంది సంధ్య. సుమిత్రకి ఏం మాట్లాడాలో తెలియలేదు. క్యాన్సర్ పేషెంట్కి పెళ్ళా? డాక్టర్ ఒప్పుకుంటారా?
క్యాన్సర్ తగ్గిపోయి పెళ్లి చేసుకొని మామూలు జీవితం గడిపే వాళ్ళు అనేక మంది ఉన్నారని తను చదివింది. ఆ రోజు కౌన్సిలింగ్లో కూడా ఈ మాట అన్నారు. సాధ్యం అవుతుందేమో. ఏమైనా సంధ్య కేవలం అందమైన చదువుకున్న పిల్ల మటుకే కాదు, విచిత్రమైంది, ప్రత్యేకమైన వ్యక్తి. ఆ సాయంత్రం సంధ్యని, సుమిత్ర తల్లిని ఇద్దరిని ఐసోలేషన్ వార్డుకి మార్చారు. ఆపరేషన్ అయ్యాక వారం రోజుల దాకా ఎవ్వరినీ రానివ్వరు. కావాలంటే బయట నుంచి చూడొచ్చు. కిటికీ దగ్గరకు పేషెంట్ని తీసుకొచ్చి చూపిస్తారు తప్ప లోపలికి రానివ్వరు. పేషెంట్కి కావాల్సిన ఆహారం, వస్తువులు అన్నీ ఆసుపత్రి వారే చూసుకుంటారు. మీకేం సంబంధం లేదు అని నర్సు చెప్పేటప్పటికీ సుమిత్ర కంగారు పడిపోయింది. వారం రోజులు తల్లిని ఒంటరిగా దిక్కులేని దానిలా వదిలేయటమా? అది సాధ్యం కాదు అని పూనకం వచ్చినట్టు దెబ్బలాడబోయింది. క్యాన్సర్ పేషెంట్లు రేడియేషన్ వల్ల, కీమోథెరపీ వల్ల చాలా బలహీనంగా ఉంటారు. వాళ్ళు హైలీ సెన్సిటివ్గా ఉండి బలహీనం మీద దగ్గు, పడిసం, జ్వరం వంటి ఇన్ఫెక్షన్స్ త్వరగా అంటుకుంటాయి. పేషెంట్ క్షేమం కోసం ఇది చేస్తున్నాం అని డాక్టర్ విశదంగా నెమ్మదిగా నచ్చచెప్పి రోజు ఆసుపత్రికి వచ్చి దూరం నుంచి చూసి వెళ్ళవచ్చు అన్నారు. హాస్పిటల్లో చెట్ల కింద సిమెంట్ బంచ్ మీద కూర్చున్నప్పుడు సుమిత్రకు ఈ ఆసుపత్రి మరో ప్రపంచం. అయినా మామూలు ప్రపంచంలాగానే కళ్లకు అసంఖ్యాకమైన సమస్యలు కనిపించేవి. చెవుల్లో రకరకాల వార్తలు దూరుతుండేవి. డబ్బు, అధికారం, రాజకీయ ఒత్తిళ్లు, లంచగొండితనం. ఈ పరిసరాల్లో అడుగు పెట్టకూడదని డైరెక్టర్ ఎంత ప్రయత్నించినా ఆమె కూడా ఒక్కోసారి పరాజితులైపోవటం సుమిత్ర గమనిస్తూ ఉండేది. ఆయనెవరో దేశ రాజధాని నుంచి ఇంచుమించు క్యాబినెట్ హోదాలో ఉన్న పెద్ద మనిషి. జాండీస్తో ఆరంభమైన జబ్బు లివర్ క్యాన్సర్ కాగా ఇక్కడికొచ్చి అడ్మిట్ అయ్యాడు. ప్రాణభయం సైతం ఆయన అధికార దర్పాన్ని, ఖరీదైన అలవాట్లని ఆపలేకపోయింది. హాస్పిటల్ స్టాఫ్ మీద అధికారం చెలాయిస్తూ ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు మధ్య మధ్య అమృతం సేవిస్తుండేవాడు. ఈయన జబ్బు తగ్గదని, పేషెంటు తమ మాట వినటం లేదని డాక్టర్లు చికాకు పడుతుండేవారు. తాత్కాలికంగా ఉపశమనానికి ట్రీట్మెంట్ ఇచ్చి బలవంతాన డిశ్చార్జ్ చేసి పంపేశారు. ఆ సందర్భంలో రకరకాల గుసగుసలు, వదంతులు. క్యాబినెట్ హోదా గల వ్యక్తిని బలవంతాన డిశ్చార్జ్ చేశారు కాబట్టి ప్రభుత్వం స్క్రూలు బిగించి గ్రాంట్లను ఆపేస్తారని, రీసెర్చ్ డిపార్ట్మెంట్కి డబ్బు రానివ్వకుండా చేస్తారని పుకార్లు. స్టాఫ్ తమలో తాము మాట్లాడుకోవటం సుమిత్ర చెవుల్లో కూడా పడింది. వీళ్ళు అనుకున్నవేవీ జరగలేదు. కానీ ఢిల్లీ పేషెంట్ మళ్ళీ ఈ హాస్పిటల్కి రావాలని ప్రయత్నించి పైనుంచి ఎంత ఒత్తిడి తెచ్చినా గది ఖాళీ లేదని, పేషెంట్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేర్చమని, తమ వైద్య సహకారం ఎప్పుడూ ఉంటుందని డైరెక్టర్ తెలియజేశారు. ఒక స్థితికి వచ్చాక పేషెంటు టెర్మినల్ స్టేజీ ఆఖరి దశలో ఉన్నప్పుడు హాస్పిటల్లో చేర్చుకోరు. ఆ బెడ్ బ్రతికే అవకాశం ఉన్న మరో రోగికి కేటాయించడం న్యాయం అని డైరెక్టర్ వాదన. ఆఖరికి ఆ మినిస్టర్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లోనే కళ్ళు మూశాడు. మామూలు లౌకిక ప్రపంచంలో లాగా ఇక్కడ డబ్బు, పదవి, అధికార జులం పనిచేయవని చాలామందికి తెలుసు. అయినా అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. సుమిత్ర ఈ సంఘటనల్ని ప్రేక్షకురాల్లాగా చూస్తూ ఉండేది. డబ్బు, డబ్బు, దీనికి ఎన్ని విధాలు, ఎన్ని రూపాలు ఉన్నాయో ఆసుపత్రిలో కనిపించినంత స్పష్టంగా ఇంకెక్కడా కనపడదు. పేషెంటు ఆఖరి దశలో ఉన్నాడు, బ్రతకడు. ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతంగా కన్నుమూయనివ్వండి అని డాక్టర్లు స్పష్టంగా చెప్పినా ఉన్న ఇల్లు, వాకిలి అమ్మి ఇక్కడే ఆఖరి క్షణాల దాకా పోరాడే బంధువులు ఒక పక్క కనిపిస్తూ ఉంటే, పేషెంట్ని అడ్మిట్ చేసి ఆ తరువాత కనిపించకుండా పారిపోయే బంధువులు మరో పక్క కనిపించేవారు. వారిచ్చిన అడ్రస్లు, వివరాలు అన్ని అబద్ధాలు అని తేలుతున్నప్పుడు ఈ రోగులు ఆఖరి క్షణాల్లో నాన్నవారు పక్కన లేక, ఒక్క కన్నీటి బొట్టు రాల్చేవారు లేక, నికృష్టమైన స్థితిలో మృత్యువుని కౌగిలించుకునే పేషెంట్లు పెద్ద సమస్యగా తయారయ్యేవారు. వీళ్ళకి ఉండటానికి చోటు, దేహంలో శక్తి, తినటానికి తిండి లేక శిథిలమైన శరీరంతో నరకయాత్రంతో ఆఖరి రోజులు గడిపే రోగుల్ని ఒక్కోసారి మెర్సీ హోమ్కి పంపేవారు, మరోసారి ఆసుపత్రిలోనే ఉంచుకుంటుండేవారు. ఇవన్నీ చూసినప్పుడు సుమిత్రకు మనసు వికలమైపోతుండేది. డబ్బు, డబ్బు, అది ఎక్కువ ఉంటే అహంకారం, లేకపోతే నిస్సహాయత, బొటాబొటిగా ఉంటే కావపీనం. డబ్బుకి ప్రాణాలకి లంకె ఉంది. ఈ ఆవరణలో క్షణం క్షణం నిరూపితమయ్యే ఉదంతాలు అనేకం చూస్తుండేది. అతను లెక్చరర్, సుమిత్ర కూడా లెక్చరర్ అవటం చేత వృత్తిపరమైన సానుభూతి, కుతూహలం రెండూ ఉండేవి. 3వ అంతస్తులో ఉన్న పేషెంటు సన్నగా ఎముకల పోగులా కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఉండేవాడు. లేచి నుంచునే శక్తి లేని అతన్ని నర్సులు తీసుకొచ్చి సాయంత్రాలు వరండాలో వాలు కుర్చీలో కూర్చోపెట్టేవారు. సుమిత్ర అతనితో 1-2 సార్లు మాట్లాడింది. చాలా బ్రిలియంట్ మ్యాన్. ఇంత చిన్న వయసులో ఇంత జబ్బు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతూ ఉండేది. భార్య, 2 పిల్లలు, పెళ్ళై 6 ఏళ్ళైందట. కడుపు నొప్పి అంటే ఏదో మామూలు జబ్బు అనుకున్నాం. వేలకి వేలు తగలేసి వైద్యం చేయించినా గుణం కాలేదు. రేపో మాపో చచ్చేవాడికి వైద్యం దేనికి అంటే మా ఆయన వింటేగా నా పిల్ల గొంతు కోశారు అని అత్తగారు నోరు విప్పిందంటే ఇటువంటి మాటలు తప్ప మరొకటి వచ్చేవి కావు. అతను నిస్సహాయంగా చూసేవాడు, జవాబు చెప్పేవాడు కాదు. అసలు రోగికి అత్తగారి మాటలు వినిపిస్తున్నాయా లేదా అని కూడా సందేహంగా ఉండేది సుమిత్రకు. వెనక ముందు చూడకుండా తెలివైన వాడు, చదువుకున్నవాడని మా ఆయన నా కూతురు గొంతు కోశాడు.
తల్లి తోడు ఎవరూ లేని వాళ్ళకి పిల్లని ఇవ్వకూడదండి. చూడండి, 3 ఏళ్లకు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం. నెల్లాళ్ళు ఇంట్లో ఉంటే 2 నెలలు ఆసుపత్రిలో. ఎంత డబ్బుంటే మటుకు నీళ్ళలా ఖర్చవుతుంటే ఎట్లా బ్రతకటం? ఇక్కడ అన్నింటికి చెవులు మెలేసి వసూలు చేస్తారు. రీఎంబర్స్మెంట్ ఉంటుందిగా. ఆగలేక కోపంగా అంది సుమిత్ర. ఎప్పుడో వస్తుందని ఇప్పుడు ఖర్చు చేయాలంటే ఎంత కష్టం. దాని పసుపు కుంకుమలు పోతాయని తప్ప మొగుడుండి ఏం సుఖపడిందని. ఇలాంటి ఆడవాళ్ళు సినిమాల్లో తప్ప నిత్య జీవితంలో ఉండరు అనుకునేది సుమిత్ర. సినిమాల్లో అసహజమైన పాత్రలు సృష్టిస్తారు అని కూడా అనుకునేది ఇన్నాళ్ళు. కానీ నిజ జీవితంలో కూడా ఈ మాదిరి సాధ్వీమణులు ఉంటారని ఒప్పుకోవాల్సి వచ్చింది. అతని భార్యకి 30 ఏళ్లుంటాయి. ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూసింది సుమిత్ర. అక్కడ ఎటువంటి రియాక్షన్ కనిపిస్తుందో అని. ఆ కళ్ళల్లో కన్నీళ్లు లేవు, భావస్పందన లేదు. ఒక రకమైన నిర్లక్ష్యం, విసుగు కనిపించాయి తప్ప సానుభూతి లేదు. ఈ మనిషికి, ఈ లెక్చరర్కి మృత్యువుని మించిన ఆత్మీయులు లేరు. ఆ మృత్యువైనా అతన్ని తనలో చేర్చుకుంటే బాగుండును అనుకుంది. బహుశా ఇతను కోరుకున్నాడేమో. ఆ 3వ రోజు రాత్రి ఆ లెక్చరర్ వాంతి చేసుకుని కళ్ళు మూశాడు. అర్ధరాత్రి హడావుడి, సన్నని ఏడుపు, నర్సుల పరుగులు విని బయటకొచ్చిన సుమిత్ర ఆ లెక్చరర్ కళ్ళు మూశాడని విని ఒక రకంగా పెద్ద భారం దిగిపోయినట్లు నిట్టూర్పు విడిచింది. అతని భారం తను మొయ్యలేదు. అతనెవరో అంత పరిచయమూ లేదు. కానీ సానుభూతి, జాలి లేని బండబారిన హృదయాల మధ్య బ్రతికే కంటే చనిపోయి అతను సుఖపడ్డాడని అనుకుంది. వారం రోజుల పాటు పొద్దుట సాయంత్రం వెళ్ళి కిటికీలోంచి తల్లి ముఖం చూసి పర్వాలేదని ఇంటికి వచ్చేది. 8వ రోజున తల్లిని స్పెషల్ వార్డుకి మార్చి 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి గాయం మానుతోంది, ఇక వెళ్ళొచ్చు అని డిశ్చార్జ్ చేశారు. ఆ పరిసరాలని వదిలే రావాలంటే సుమిత్రకు కాస్త బాధగానే అనిపించింది. అక్కడి స్టాఫ్, క్యాంటీన్లో వాళ్ళు, చుట్టూ ఉన్న వృక్షాలు, వాటి కింద సిమెంట్ బెంచీలు, అన్నిటికంటే రోజు పొద్దుటే వినిపించే పక్షుల కిలకిలలు, ఇవన్నీ చిరపరిచితమైన స్నేహితుల్లా అనిపించాయి. ఇదే ఆసుపత్రి గేట్లలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు తాను భయంతో ఎలా గజగజలాడిపోయింది తలుచుకుని తనలో తాను నవ్వుకుంది. హాస్పిటల్లో రోగులు, బాధలు, మందులు, మాకులు ఉండొచ్చు. కానీ ఈ బాధల వెనక మానవ హృదయాలున్నాయి. సానుభూతి కోసం తప్పించే బాధ తప్త హృదయాలున్నారు. కన్నీళ్ల వెనక ఈ చిరునవ్వులు, స్నేహార్ధతలు కూడా ఉన్నాయి అనుకుంది సుమిత్ర. కాలం ఎవరి కోసం ఆగదు. కొన్ని వార్తలు విన్నప్పుడు కాలం స్తంభించింది అనుకుంటారు. స్తంభించిపోయేది కాలం కాదు, మానవ హృదయం. హృదయం కూడా ఆ క్షణాన స్తంభించిపోయినట్లు, కొట్టుకోవటం ఆగిపోయినట్లు అనిపిస్తుందే తప్ప నిజంగా ఆగదు. అది ఒక మానసిక స్థితి తప్ప భౌతికమైన నిజం కాదు. సంధ్యకి 3 సిట్టింగ్లు, కీమోథెరపీ 3 సార్లు ఇవ్వడమైంది. మొదటిసారి రక్తనాళంలోకి ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చిన 5 నిమిషాలలో సంధ్య అలా పైకప్పు కొట్టుకున్నట్లు, పైకి ఎగిరి సీలింగ్ని తాకుతున్నట్లు ఫీల్ అయింది. అది మాటల్లో వర్ణించలేని ఒక భయం, గాలిలోకి విసిరేసిన భావం. కొండ శిఖరం నుంచి లోయలోకి పడిపోతున్న దేహ కంపన, తనకి ఏమవుతుందో తెలియని గాబరా. సిస్టర్ నాకేమిటో భయంగా ఉంది అంది సంధ్య. మనసులో అనంతని గొంతెత్తి పిలవాలన్న విపరీతమైన కోర్కె. బలవంతాన అతని పేరుని పెదాల మీద కణిచిపెట్టి సిస్టర్ అంటూ పిలిచింది. పక్కనే ఉన్నాను, ఏం భయం లేదు. మందు రియాక్షన్ మొదటిసారి అలాగే ఉంటుంది. చెయ్యి పట్టుకున్నానుగా, కళ్ళు మూసుకో. గిర్రున తిరుగుతోంది. ఆవిర్లు, వేడి పొగలు. ఇక్కడే కూర్చుంటాను, 10 నిమిషాల్లో సర్దుకుంటుంది. చూడు, చెయ్యి పట్టుకున్నా కదా. నర్సు చేతిలోంచి తన దేహంలోకి ధైర్యం పాకుతున్నట్లుంది. కళ్ళు తెరవకు, కళ్ళు మూసుకొని కదలకుండా పడుకో, 10 నిమిషాల్లో సర్దుకుంటుంది. నర్సు కంఠం ఎక్కడో కొండంచు నుంచి వినిపిస్తోంది. సంధ్య కళ్ళు మూసుకుంది. అయినా దేహంలో ప్రకంపనాలు, వేడి ఆవిర్లు. ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లుగా ఉంది. ఒకే ఒక్కసారి అనంతను చూడాలి. అతని పేరు బిగ్గరగా పిలవాలి. సంధ్య మెదడులో ఏమూలో తెలివి, మనసును అదుపులో పెట్టుకోగల మొండితనం ఉండి అతని పేరు పెదిమలు దాటి పైకి రానివ్వలేదు. తల్లి, తండ్రి, అనంత్, వీళ్ళందరినీ మళ్ళీ చూస్తానా? తిరిగే ప్రపంచం స్థిరంగా ఉంటుందా? తనకేమిటో అయిపోతోంది. సిస్టర్ మళ్ళీ పిలిచింది. కళ్ళు తెరవకు, నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఉండు. 10 నిమిషాల్లో తిరగడం తగ్గిపోతుంది. సిస్టర్ మాటలు దూరాన్నించి వినిపిస్తున్నాయి. జైంట్ వీల్ వేగం తగ్గుతోంది. నెమ్మదిగా గోడలు కదలకుండా, ఊగులాడకుండా ఆగుతూ ఉన్నాయి. సంధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అమ్మా అంటూ సంధ్య కంగారుగా ఒక రకమైన భయంతో కేక పెట్టేసరికి వంట ఇంట్లోంచి ఒక్క దూకున ముందు గదిలోకి వచ్చింది కృష్ణవేణి. గుమ్మంలో కూర్చున్న ఆమె ముఖంలోని భయం, బాధ, దుఃఖం, మాటల్లోకి రాని భావాలు కళ్లల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఆమె చూసిన దృశ్యం తాలూకు వేదన, భయం తల్లి కళ్లలో ప్రతిఫలించడం చూశాక కానీ సంధ్యకి తను తల్లిని పిలిచిన విషయం జ్ఞాపకం రాలేదు. అమ్మా అంటూ గుప్పిట్లో వస్తువు ముందుకు చాపింది. క్లిప్తో కూడిన జుట్టు కుచ్చులాగా అరిచేతిలోని గుప్పెట్లోకి వచ్చి ఉంది. కొత్తిమీర కట్టలా, కొబ్బరి పీచులా జుట్టు గొత్తిగా అరిచేతుల్లో ఇమిడిపోయి ఉంది. సంధ్య గొంతులోంచి తన్నుకొస్తున్న కేకని, ఆర్తనాదం లాంటి శబ్దాన్ని బలవంతాన్ని అణుచుకుంది కృష్ణవేణి గారు.
కూతురు వంక చూడలేనట్లు గబుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ సముదాయించుకుని మంచం పక్కన కూలబడిపోయి, భగవంతుడా, మాకెందుకు ఈ శిక్ష విధిస్తున్నావు? ఏం పాపం చేసిందని ఇంత అన్యాయం చేస్తున్నావు? అడుగుతూ ఏడుస్తోంది. వాకింగ్ వెళ్ళొచ్చి అప్పుడే గుమ్మంలో అడుగు పెడుతున్న రావుగారు భార్య ఏడుపు విని కంగారుగా లోపలికొచ్చారు. గుప్పెట్ నిండా జుట్టు, క్లిప్తో సహా మూటగా ఊడి చేతిలోకి వచ్చిన జుట్టు పట్టుకుని సంధ్య పిచ్చిదానిలా చూస్తోంది. నాన్న చూడండి అంటూ చెయ్యి ముందుకు చాపి నవ్వుతోంది. ఒక రకంగా సంధ్యకి నవ్వు వస్తోంది. ఆమెకి కాళికాదేవి జ్ఞాపకం వచ్చింది. కాళికాదేవి రాక్షస సంహారం చేసి నెత్తురు ఓడుతున్న శిరస్సుని జుట్టుతో పట్టుకొని నాలిక బయటికి జాపి భీకరంగా క్రూరంగా చూసేదట. ఆ అమ్మవారిలా తను ఉందా? నాన్న, కలకత్తా కాళిలాగా ఉన్నాను కదూ? నవ్వుతూ అడిగే కూతుర్ని, ఆమె చేతిలో గల పట్టుకుచ్చు వంటి జుట్టుని చూస్తే రావుగారికి కన్నీళ్లు ఆగలేదు. అమ్మా, బేబీ అంటూ జుట్టుని చేతిలోంచి తీసుకొని అతి జాగ్రత్తగా పక్క టేబుల్ మీద పెట్టారు. సంధ్య తలని తన గుండెల్లోకి దాచుకుని ఎప్పట్లాగా తలనిమరిపోయిన ఆయన చెయ్యి అలా గాల్లో ఉండిపోయి నిలువంతా కంపించిపోయారు. సంధ్య కుడి చేత్తో తల తడుముకొని, చిన్నప్పుడు నాకు గుండు చేయించారా అడిగింది. జ్ఞాపకం లేదమ్మా, బొంగురు గొంతుతో అన్నారు. చేయించి ఉంటే ఇలాగే ఉండేదాన్ని కదూ. ఏదో మాట్లాడాలి. డాక్టర్ ముందుగా చెప్పినా ఎన్నిసార్లు విని ఉన్నా తెల్లవారేసరికి జుట్టంతా చేతిలోకి రావడం ఈ ప్రత్యక్ష అనుభవం. తొక్క వలిచేసినట్టు తన బుర్ర నున్నగా పళ్ళు బిగబట్టుకుంది సంధ్య తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. తను హాస్పిటల్లో నల్ల రుమాలు మఫ్లర్లా కట్టుకున్న ఎంతోమందిని చూసింది. వాళ్ళకి కూడా ఒక్క రాత్రిలో తెల్లవారేసరికి జుట్టంతా చేతిలోకి వచ్చేస్తుందా? కొందరికి కుచ్చులా ఒకేసారి చేతికి వచ్చేస్తుంది, కొందరికి 4-5 రోజుల్లో ఊడిపోతుంది. కీమోథెరపీ తీసుకున్న వాళ్ళందరికీ జుట్టు ఊడిపోతుంది. అయితే అది త్వరలో వచ్చేస్తుంది. ఆ వచ్చే జుట్టు అసలు కంటే వత్తుగా తుమ్మెదరెక్కల్లా ఉంటాయి. సిస్టర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి సంధ్యకి. అనంతతో జుట్టు రాలిపోవడం గురించి ఎత్తలేదు. హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి అతనితో మాట్లాడేది కాదు. మీరు సాయంత్రం రావద్దు అంది ఒక రోజున. ఏం అని అనంత్ అడగలేదు. అతనికి తెలుసు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 2-3 రోజులు వికారంగా, ఇది అని చెప్పలేని బాధ, చికాకు, కోపం, ఒళ్ళంతా ఆవిర్లు కక్కుతున్న ఫీలింగ్, మాటల్లో చెప్పలేని బాధ కలుగుతుందని. అది కేవలం ఇంజెక్షన్ రియాక్షన్ అని తెలుసు. నేను పక్కనుంటే నీకేమిటి అభ్యంతరం అడిగాడు. ఆ టైంలో నాకు కసిగా, కోపంగా, ఏదో గాబరాగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలని అనిపించదు. నేను మాట్లాడను. నీ చెయ్యి పట్టు కూర్చుంటా. మీ ఇష్టం. నేను బాధపడుతుంటే మీరు చూడటం ఇష్టం లేదు. ఎందుకని? ఏదో అవమానంగా ఉంటుంది ఆ పరిస్థితుల్లో మీరు చూస్తే రెట్టించాడు అనంత్. సంధ్య జవాబు చెప్పలేదు. నువ్వేమనుకుంటున్నావో చెప్పనా? సంధ్య మాట్లాడలేదు. నీకు ప్రేమకి వ్యామోహానికి మధ్య గల భేదం తెలియదనుకుంటా. ప్రేమ అంటే స్టార్చ్ పెట్టిన కోటా చీర కట్టుకున్న అందాల బొమ్మని హోటల్స్కి, సినిమాలకి తీసుకెళ్ళడం అనుకున్నావా? అది కాదు. నన్ను పూర్తిగా చెప్పని. ప్రేమ అంటే నువ్వు జ్వరంతో బాధపడుతున్నప్పుడు, 2 రోజులు బట్టలు మార్చకుండా అలా నీరసంగా పడుకుని ఉన్నప్పుడు నీ పక్కన కూర్చుని నీకు సేద తీర్చి నీ దైహిక బాధను, మానసిక భయాన్ని తగ్గించటంలో నాకు ఆనందం కలుగుతుంది. అలాంటప్పుడు నాకు ప్రపంచంలో అపురూపమైన వ్యక్తిగా కనిపిస్తావు. అర్థమవుతోందా? సంధ్య మూతపడుతున్న కళ్ళని బలవంతాన తెరిచి అతని వెంక చూస్తుంది. అనంతు 4, 16, 32 ఆకారాలుగా కనిపిస్తున్నాడు. గది గోడలు గిర్రును తిరుగుతున్నాయి. పైకప్పు మీదికి దూకుతున్నట్లుంది. మంచం కప్పు వైపుకి ఎగురుతున్నట్లుగా ఉంది. కళ్ళు తెరవకు, నా మాటలు విను. కళ్ళు తెరిస్తే అంతా తిరుగుతున్నట్లుంటుంది. మీకెలా తెలుసు? 6 ఏళ్ల చదువు, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ నవ్వుతూ అన్నాడు అనంత్. అనంత్ గురించిన ఆలోచనలు బలవంతాన వెనక్కి నెట్టి సంధ్య మంచం మించి లేవబోయింది. తల తేలిగ్గా భుజాల మీద మెడలేనట్లుగా ఎలాగో ఉంది. మీ అమ్మ బల్ల మీద బేసిన్ పెడుతుంది. ఇక్కడే ముఖం కడుక్కోమా. తండ్రి కంఠంలో వేడికోలు. నా తల్లివి కదూ, నా మాట విను. వాష్ బేసిన్ దాకా నడవలేవు తల్లి బతిమాలుకుంటోంది. అది కాదు. తండ్రి వాక్యం పూర్తి చేయకమునిపే సంధ్యకి ఆయన వాష్ బేసిన్ దగ్గరికి ఎందుకు వెళ్ళవద్దంటున్నాడో అర్థమైంది. నాన్న, ఎప్పుడు అప్పుడు చూడాల్సిందేగా. ఇప్పుడే చూసేస్తాను నా ముఖం. అమ్మ, అలాంటి మాటలు అనకు. తండ్రి 2 భుజాలు పట్టుకొని సంధ్యని గుండెలకి హత్తుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. బుర్ర మీద అక్కడక్కడ 1-2 వెంట్రుకలు తప్ప పచ్చగా గుండు, చెవులు 2 తలతో సంబంధం లేనట్లు బయటికి వచ్చి ఏనుగు చెవుల్లా కనిపిస్తున్నాయి. చెవులు పెద్దగా ఉంటే ఇంటలెక్చువల్ అవుతారని బెర్ట్రాండ్ రసెల్ రాధాకృష్ణన్లాగా తన చెవులు పెద్దవి అని గర్వపడుతుండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ చెవులు బోడి తల మీద అటు ఇటు వికృతంగా కనిపిస్తున్నాయి. నాన్న, జుట్టుతో పాటు చెవులు కూడా రాలిపోతే బాగుండేది. చిచి, అలా అనకు. రేపిపాటికి నల్లగా తుమ్మెదరెక్కలాంటి జుట్టు వస్తుంది. తల్లి కల్పించుకుంది. నా ముక్కు పెద్దగా గద్ద ముక్కులా ఉంది. కళ్ళు లోతుకుపోయి గుంటల్లా. అదంతా నీ భ్రమ. జుట్టు ఊడిపోవడం చేత అలా కనిపిస్తోంది. తల మీద చర్మం కూడా ఊడిపోతే ఈ ముఖం పుర్రైపోతుంది కదూ. సంధ్య, ఇంతవరకు నీ మీద చేయి చేసుకోలేదు. ఇలా మాట్లాడావంటే జాగ్రత్త.
గట్టిగా అరిచాడు రావుగారు కోపం బాధ మిళితమైన కంఠంతో. ఇంకెప్పుడు ఈ విషయం ఎత్తను. బోడిగా ఉన్న తలను చూస్తే ఏవో ఆలోచనలు. ఆపు, ఇంకేం మాట్లాడకు అన్నాడు తండ్రి గర్జిస్తూ. సంధ్య అద్దంలోకి చూస్తున్నది. ఆ ప్రతిబింబం తనది కాదు. బోడిగా అటు ఇటు పెద్ద చెవులతో ఉన్న ఆ ముఖం తనది కాదు, అది ఎవరిదో. ఇలాంటి ముఖం తను ఎక్కడో చూసింది. ఎక్కడ? రెండవ ప్రపంచ యుద్ధంలో గ్యాస్ ఛాంబర్కి పంపే ముందు యూదుల బుర్రల్ని ఇలాగే నున్నగా గీసి పంపేవారట. తను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసింది. 18 ఏళ్ల అమ్మాయి నున్నని గుండుతో ఎముకల పోగులా వంటి మీద నూలు పోగు లేకుండా గ్యాస్ ఛాంబర్లోకి గుంపులో ఒకటిగా తోయబడటం. క్లోజప్లో చూపించిన ఆ పిల్ల ముఖంలో మృత్యుభయం కనిపించదు. ఒక రకమైన కర్మ సిద్ధాంతం. జరగబోయే దాంతో తనకి నిమిత్తం లేదంటూ నిరాసక్తత. ఆ దృశ్యం చూస్తున్నప్పుడు తనకి వెన్నులోంచి వణుకు పుట్టింది. ఈరోజు తాను సరిగ్గా ఆ అమ్మాయిలాగానే ఉంది. తూలి పడబోతున్న కూతురి నడుం పట్టుకు ఆపింది తల్లి. ఆ ముగ్గురిలో ఎవరికీ మాటలు రావడం లేదు, ఏడుపు తప్ప. ఏడిస్తే ఎదుటివాళ్ళు బెంబేలు పడతారని భయంతో ఎవరికి వారు దిగుల్ని దిగమింగుకొని నిశ్శబ్దంగా ఉన్నారు. తల్లి తీసుకొచ్చి ఇచ్చిన పాలు తాగలేకపోయింది సంధ్య. అసలే వికారం, నోరంతా పచ్చిపుండులా మంట. రోజు ఎలానో కళ్ళు మూసుకు తాగేది, కానీ ఈరోజు గుటక పడలేదు. చెయ్యి వణుకుతూ ఉంది. పడుకోమ్మా, కదలకు. రేడియో పెట్టనా? కాస్త డైవర్షన్గా ఉంటుంది. దిండు మీదకి తలవాల్చి పడుకోబెడుతున్నాడు తండ్రి. మళ్ళీ బుర్ర తేలిగ్గా ఖాళీగా ఉన్న ఫీలింగ్. పళ్ళరసం తాగితే బాగుంటుందేమో. సంధ్య జవాబు చెప్పలేదు. కళ్ళు మూసుకు పడుకుంది. రసం కూడా లోపలికి వెళ్ళదు. వెళ్ళినా మరుక్షణంలో పైకి వచ్చేస్తుంది. అయినా తాగాలి. కొంత పోయినా కొంత కడుపులో ఇముడుతుంది. గొంతు పచ్చి అయినా పర్వాలేదు, తాగి తీరాలి. ఏదో ఒకటి కడుపులోకి పోవాలి. అది అనంతు ఆజ్ఞ. ఆ సాయంత్రం అనంతు వస్తాడు. వస్తే అతన్ని ఎలా చూడటం? బోడిగుండుతో ఉన్న తనని చూసి ఏమనుకుంటాడు? అసహించుకుంటాడా? వికారంగా ఉన్నానని మనసులో ఏమనుకుంటాడు? అతను అలా అనుకోడు, జాలి పడతాడు. ఆ జాలి చూపుని తను భరించలేదు. అనంతు రాకుండా ఉంటే బాగుండును. అతని కోసం కళ్ళు కాయలు కాసేలా చూసే తను ఈరోజు రాకూడదు అని అనుకుంటూ ఉంది. రాకూడదు, అనంత్ రాకూడదు. వద్దు, అతను తనను చూడకూడదు. వేలాది మంది పేషెంట్లను ఈ స్థితిలో అతను చూసే ఉంటాడు. తాను వేలాదిలో ఒకటి కాదు, ప్రత్యేకమైన వ్యక్తి. జుట్టు ఎదిగేదాకా, కనీసం బుర్ర నల్లబడేదాకా అతడు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. కళ్ళు మూసుకొని అతను రాకూడదని తీవ్రంగా కోరుకుంటోంది. ఆ సాయంత్రం అనంత్ గుండెటి బాక్స్ పట్టుకుని మరీ వచ్చాడు. గుమ్మంలో మోటార్ బైక్ శబ్దం వినగానే సంధ్య తెలనిండా ముసుగు పెట్టుకొని నిద్రపోతున్నట్టు పడుకుంది. ఏయ్ లే, అనంత్ అల్లరిగా కొత్తగా పిలుస్తూ. నీకోసం హెడ్ క్యాప్ తెచ్చాను చూడు అంటూ నల్లని కుచ్చులున్న టోపీ పట్టుకొచ్చి సంధ్య ఎంత గించుకున్నా వినక ఆ టోపీ బలవంతాన తల మీద పెట్టి అద్దం ముఖానికి ఎదురుగా పెట్టాడు. సంధ్యకి ఉడుకుమొత్తనం, కోపం, ఏడుపు అన్నీ మిళితమైపోతున్నాయి. అనంతు తనని అవమానిస్తున్నాడని బాధ. అసలు ఈ టోపీ ముందుగానే చేయించి ఉంచాడా అన్న అనుమానం. అద్దంలో చూసుకుంది. ముందు స్పోర్ట్స్ క్యాప్లా ఫెల్ట్ అంచు పైకి మడిచి ఉంది. వెనక తల కుచ్చులుగా వేలాడుతున్న జూలు తన తల మీద సరిగ్గా అమరింది. సంధ్య అతని ఒళ్ళో తలపట్టుకొని గుండెలు పగిలేటట్లు ఏడుస్తోంది. ఏ అమ్మాయి ఏడవకు, ఇటు చూడు, వీపు మీద రాస్తూ అనేస్తున్నాడు. ఒక్క వెంట్రుక లేకుండా కుచ్చుగా. అది మందు రియాక్షన్. ఈ ఇంజెక్షన్కి అంత పవర్ ఉంది. నీ బ్లడ్లోకి వెళ్ళి అంత తుఫాను కలిగిస్తుంది. పవర్ తగ్గాక మామూలైపోతావు. ఈ లోపల అసహ్యంగా. ఏమిటి అసహ్యం? తిరుపతికి వెళ్ళి ఎంతమంది గుండు చేయించుకోవడం లేదు? అది మొక్కు, అప్పుడు కూడా అసహ్యంగా. అందులో ఆడవాళ్ళు. సంధ్య బట్టతల అయ్యి ఒక్క వెంట్రుక కూడా లేకుండా బుర్ర నిగనిగలాడుతూ మగవాళ్ళు తిరుగుతుంటే నీకు అసహ్యంగా ఉంటుందా? ఉండదు. బట్టతల అని ఊరుకుంటాం. మగవాళ్ళకి అసహ్యంగా లేనప్పుడు ఆడవాళ్ళకి ఎందుకు అసహ్యం? ఆడవాళ్ళని జుట్టు లేకుండా ఊహించలేకుండా ఉన్నాను. ఇదంతా మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దృక్పథం అన్నది మన సంప్రదాయం, ఆచారం, తద్వారా అలవాట్లు. ఇలా క్రమంగా మగవాడికి బోడిగుండు సహజం, ఆడవారికి అసహజం. అది మనం మన కోసం ఏర్పరచుకున్న ఇష్టాలు. సంధ్య మాట్లాడలేదు, వింటూ ఉంది. ట్రీట్మెంట్ మొదలయ్యాక నువ్వు ఏదో ఒక రోజున ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా పొద్దున లేచేటప్పటికి జుట్టు మళ్ళీ వెక్కిళ్ళు. షాకింగ్గా ఉంటుంది, కాదనను. స్త్రీకి జుట్టే ముఖ్యమని ఎందుకు అనుకుంటున్నావు? ఒకప్పుడు మోకాళ్ళ దాకా జుట్టు స్త్రీకి అందం అనుకునేవారు. అంత పొడవాటి జడను నువ్వు కట్ చేసుకొని బాబ్ చేసుకోలేదా? అది వేరు, ఇది వేరు. జాబ్ ఫ్యాషన్ కాబట్టి బాగుంది అనుకున్నావు. నీకు అమ్మమ్మ కనుక ఉండుంటే నీ ముఖం ఎంత అసహ్యంగా ఉందో చెప్పి ఉండేది. పెద్దవాళ్ళు అలాగే అంటారు. వాళ్ళకి బాబ్ అసహ్యంగా కనిపిస్తుంది. నీకు నీ తల ఈరోజు అసహ్యంగా కనిపిస్తుంది. అంతే తేడా. పైకి కనిపించే ఈ ఫ్యాషన్స్ తమాషాగా ఉంటాయి. ప్యారిస్లో ఫ్యాషన్ షోలో క్లోజ్ షేవ్ చేసుకున్న మోడల్స్కి ఎక్కువ పాపులారిటీ ఉందట అన్నాడు అనంత్. అవి వాళ్ళు కావాలని చేసుకున్న హెయిర్ స్టైల్. నీకు ట్రీట్మెంట్ వల్ల వచ్చిన హెయిర్ స్టైల్ అన్నాడు అనంత్ నవ్వుతూ. మీకు నన్ను చూస్తే షాకింగ్గా అనిపించడం లేదా? ఒక క్షణం కాస్త కొత్తగా అనిపించింది. మరుక్షణంలో నువ్వు ఎలా కనిపించావో తెలుసా? ఎలా కనిపించాను?
పుట్టిన పసిపిల్లల్లో కొందరికి నెత్తిన ఒక్క వెంట్రుక కూడా ఉండదు. అలా అప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా కనిపించావు. నిజానికి ఇది నీకు పునర్జన్మ. క్యాన్సర్ నుంచి బయటపడుతున్న రీబర్త్ ఇది. అప్పుడే పుట్టిన పసిపిల్లకి జుట్టు పళ్ళు ఉండవు. నా పళ్ళు కూడా రాలిపోతాయా? భయంగా అడిగింది సంధ్య. డోంట్ బీ సిల్లీ, పళ్ళు రాలవు గిళ్ళు రాలవు అన్నాడు అనంత్ నవ్వుతూ. అతను సంధ్య తల మీద టోపీ మీద పెట్టి రకరకాలుగా తల ఇటు ఇటు తిప్పమని స్టిల్ ఫోటోగ్రాఫర్ లాగా డైరెక్షన్స్ ఇస్తుంటే సంధ్య తాత్కాలికంగా తేరుకుంది. తల సంగతి మర్చిపోయి టోపీ ఎలా మర్చుకుంటే బాగుంటుందో చూస్తోంది. సంధ్యని కాసేపు క్లియోపాత్రాతో, మరి కాసేపు ఈజిప్షియన్ కింగ్స్తో, కొంతసేపు క్రిస్టియన్ నన్తో పోల్చి కబుర్లు చెప్పి నవ్వించి బలవంతాన అన్నం తినిపించి 9ంటికి రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక సంధ్య మరో నిర్ణయం తీసుకుంది. తన కోసం ఇంత శ్రద్ధ ప్రేమ చూపుతున్న అతని ముందు తన భయాన్ని, రాలిపోయిన జుట్టు గురించిన దిగులు బయటపడనీయకూడదు. ఎంత బాధనైనా మనసులోనే అణుచుకోవాలి అని. సంధ్యని విగ్గు పెట్టుకోమని సలహా ఇచ్చారు. వద్దు అంది. అనంత్ తయారు చేసిన టోపీ పెట్టుకునేది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ టోపీ పెట్టుకునేది. ఒక రకమైన సవాల్లాగా. నా ఇష్టం, నేను ఈ టోపీ పెట్టుకుని తిరుగుతాను, మీరు హేళన చేస్తే చెయ్యండి అన్నట్లు ఛాలెంజింగ్గా చూసేది. మనసులో ఏమనుకున్నా పైకి ఎవరు టోపీ విషయం ఎత్తేవారు కాదు. ఒక్క సుమిత్ర మటుకు, సంధ్య, నిన్ను చూస్తే నాకు అడ్మిరేషన్ కలుగుతోంది, నువ్వు తప్పకుండా క్యాన్సర్ని జయిస్తావు అంది ఒక సాయంత్రం సంధ్యని చూడటానికి వచ్చినప్పుడు. శనివారాలు హాలిడే అయితే సుమిత్ర సంధ్య ఇంటికి వస్తూ ఉంటుంది. సంధ్య అంటే ఒక రకమైన అభిమానం. తనకి చెల్లెలుగాని ఉంటే ఇలా ఉండేదేమో, ఇలాగే ఉండాలి అని అనుకునేది. కొత్తగా ఎందుకు చెప్తున్నారు? అందరిలాగా నిగ్గు నల్ల రుమాలు కట్టుకు తిరక్క ఈ లోకంతో నాకు లెక్కలేదు అనే ధైర్యంగా టోపీ పెట్టుకొస్తున్న నిన్ను చూస్తే ఆడపిల్లలుంటే ఇలా ఉండాలి, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో నీ దగ్గర నేర్చుకోవాలి అంది సుమిత్ర. ఆ క్రెడిట్ నా ఉడ్బీకి చెందుతుంది. అతని మోరల్ సపోర్ట్ లేకపోతే నేను కూడా కుప్పకూలిపోయేదాన్నేమో. అమ్మగారు ఎలా ఉన్నారు? పర్వాలేదు, ఆపరేషన్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అంటే నన్ను కూడా చేయించుకోమని హింటా? నవ్వుతూ అడిగింది సంధ్య. ఓహో, నీకు సలహా చెప్పను. అయితే నువ్వు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటా. కీమోకి నయం కాకపోతే మటుకు నిన్ను ఎత్తుకు వెళ్ళి హాస్పిటల్ వాళ్ళకి ఒప్పచెప్తారు మీ డాక్టర్ గారు, మీ వాళ్ళు, అది మర్చిపోకు అంది సుమిత్ర నవ్వుతూ. చూస్తారుగా, నేను గెలిచి మిమ్మల్ని ఓడిస్తాను. అంతకంటే శుభవార్త ఇంకొకటి ఉండదు అంది సుమిత్ర. ఈరోజు అనంత్ రావడం, పలకరింపులు, యోగక్షేమాలు అయ్యాక సుమిత్ర వెళ్ళటానికి లేచింది. కీమోథెరపీ కోర్స్ అయ్యేటప్పటికి సంధ్య బాగా ఒళ్ళు చేసింది. వికారాలు, విసుగులు కాస్త నయమైనా వంటి దురదలు ఆరంభమయ్యాయి. కొందరికి అలా దురదలు వస్తాయి. గోక్కోకూడదు. చర్మం చాలా పల్చగా ఉండి మచ్చలు పడతాయి. సాధ్యమైనంత వరకు గోక్కోకుండా తనను తాను కంట్రోల్ చేసుకోమని డాక్టర్ సలహా. ఆ సలహా ఆచరించడం ఎంత కష్టమో సంధ్యకి అర్థమవుతోంది. సోపులు మానేసింది, పౌడర్లు మానేసింది, కెమికల్స్ చేర్చిన ఏ పదార్థం, ఆఖరికి ఆయింట్మెంట్స్, క్రీమ్స్ కూడా వాడకూడదన్నారు. ఎలా? దురద పెడితే పిచ్చి దురదలు వేస్తే గోక్కోకుండా ఎలా? పగలంతా తనను తాను కంట్రోల్ చేసుకున్న రాత్రిళ్ళు నిద్రలో బర్రున గోక్కునేది. తెల్లవారేసరికి ఒక్కో రోజు దుప్పటి మీద నెత్తురు మరకలు, మోచేతులు, మోకాళ్ళు, పొట్ట మీద ఎక్కడ పడితే అక్కడ గీతలు, ఎర్రగా నెత్తురు చారకట్టినట్లు. ఆ దురదలు కూడా ఒక్కో రోజున ఎక్కువ, ఒక్కో రోజున తక్కువ. భరించలేని దురద ఒక రోజున. సంధ్య ఎవరితో మాట్లాడేది కాదు, ఆఖరికి అనంత్తో కూడా. ఈ లోకంతో తనకి పని లేదు, వీళ్ళంతా నా శత్రువులు అన్నట్లు గోడవైపు తిరిగి పడుకునేది. ఊపిరి బిగబట్టి కదలకుండా, గోక్కోకుండా పడుకునేందుకు సంధ్య ఎంత ప్రయత్నం చేస్తున్నదో అనంత్కి అర్థమవుతోంది. ఆమె పైన జాలి కలుగుతుండేది. తన జాలి, సానుభూతి సంధ్యకి అక్కర్లేదు. వద్దను తిప్పికొట్టి తన బాతికి తానే పరిష్కారం వెతుకునే స్వభావం ఆమెది. అలాంటి రోజుల్లో అనంత్ పుస్తకం పట్టుకొని చదువుకుంటూ కూర్చునేవాడు. అలా నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో సానుభూతి, అర్థం చేసుకోగల మనస్తత్వం, అసాధారణమైన అతని ఓపిక, శ్రద్ధ సంధ్యని ఆశ్చర్యపరిచేవి. క్షమించండి, నాకు మాట్లాడాలని అనిపించటం లేదు అంది ఒక రోజున తన లోకంలోంచి బయటకు వచ్చి. ఇన్స్టిట్యూట్లో పేపర్ చూసే వ్యవధి కూడా ఉండదు. కాసేపు చదువుకునేందుకు అవకాశం దొరికిందని సంతోషపడుతుంటే నవ్వుతూ జవాబిచ్చాడు. నా మీద నీకు విసుగ్గా లేదా? దేనికి? ఈ జబ్బు, ఈ నా మూడ్స్, ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్. సంధ్య, ఇది నీ ఒక్కదాని పోరాటమే కాదు, నాది కూడాను. అందరిలా రొటీన్ ట్రీట్మెంట్తో రాజీ పడక నేను ఇంతవరకే మీ మాట వింటాను, ఇది నా శరీరం, నా ఇష్టం అని ఏ రోజున ధైర్యంగా ప్రకటించావో ఆ రోజు నుంచి నీ మీద నాకు ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. ఒక రకంగా నువ్వు నా పరిశోధనలో అంతర్భాగం అన్నాడు అనంత్. నేను గినియా పిగ్నా? నవ్వుతూ అడిగింది సంధ్య అంత విసుగులోను. ఏం గినియా పిగ్స్ అంత తేలికైన ప్రాణులు అనుకుంటున్నావా? వాటి మీద ప్రయోగం చేసినందువల్లే ఈరోజు మేము ఇన్ని జబ్బులు నయం చేయగలుగుతున్నాం. శాస్త్రజ్ఞులకి గినియా పిగ్స్ మనుషుల కంటే చాలా ముఖ్యమైన ప్రాణులు అన్నాడు అనంత్.
ఈసారి థెరపీకి వెళ్ళాక అడిగింది సంధ్య. చెప్పు. సెల్ఫ్ స్ప్రెడ్ అవడం లేదు, రియాక్టివేట్ అవటం లేదు అని నిర్ణయం జరిగాక మీరు గుంటూరు వెళ్ళి రావాలి. దేనికి? మన గురించి మీ అమ్మా నాన్నకి చెప్పరా? వాళ్ళు ఒప్పుకోకపోతే? సంధ్య భయంగా నమ్మలేనట్లుగా చూసింది. సిల్లి, వాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరుగుతుంది. మా అమ్మ నాన్న ఎగిరిగంతేసి ఒప్పుకుంటారని ఆశపడకు. నీ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్తే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు, మా వాళ్లే కాదు. అందుకని నా జబ్బు దాచి అబద్ధం చెప్తారా? అయితే నాకు ఈ పెళ్ళి వద్దు. నాకు కావాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. మా వాళ్ళకంటే మా డైరెక్టర్ గారితో చెప్పాలి. ముందు ఆమె ఒప్పుకోవాలి. వద్దంటారా? నీ శరీర స్థితిని చూసి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేను చేసుకుంటాను. వద్దంటే? వద్దనరు. కొన్ని రోజులు ఆగమనవచ్చు అన్నాడు అనంత్. సంధ్య మళ్ళీ గోడవైపుకు తిరిగి తలనిండా కప్పుకొని పడుకుంది. ఒంటి దురదలు, ఏదో గాబరా, వేడివేడి ఆవిర్లు వస్తున్నట్లు ఫీలింగ్. వీటన్నింటినీ పెళ్లితో జయించవచ్చు అన్న ఆశ, నమ్మకం. తను అందరి ఆడవాళ్ళలాగా వంట చేసి భర్తకు పెట్టి అతన్ని హాస్పిటల్కి పంపి సాయంత్రం వచ్చే వేళకి మళ్ళీ కాఫీ టిఫిన్ రెడీగా ఉంచి రాత్రుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు. అతను పక్క నుంచి బుజ్జగించి ధైర్యం చెప్తుంటే తను అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతుంది. కొన్నాళ్లకి తమకు చిన్న పాప. వీటికి డైరెక్టర్ గారి పర్మిషన్ కావాలా? తను నార్మల్గా బ్రతకడానికి డైరెక్టర్ గారి అనుమతి కావాలా? ఆమె మీద కోపం, అనంతపై ఆమెకు గల ప్రభావం తలుచుకుని ఎక్కడలేని అసూయ వచ్చాయి సంధ్యకి. ఆవిడెవరు? మన జీవితాన్ని నిర్దేశించగల హక్కు ఆవిడకెవరిచ్చారు? గట్టిగా అరిచి ప్రశ్నించాలని అనిపించింది. వెంటనే వివేకం అడ్డు వచ్చింది. తన ట్రీట్మెంట్ని అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్న వ్యక్తి, ఆసియాలోనే అతి పెద్దదైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి హెడ్, వేలాది ప్రాణాలని కాపాడిన మహా వ్యక్తి. ఆమెను ఎవరు అని ప్రశ్నించే యోగ్యత తనకి లేదు. ఆమె చెప్పినట్లు తను వినాల్సిందే. తమ సంసార నౌక సాగాలంటే, సాధ్యం అవ్వాలంటే ఆమె అనుమతి కావాలి. సంధ్య ఆలోచనల్లో అనంత్తో పెళ్ళి, పుట్టబోయే పాప తప్ప తన రీసెర్చ్ కానీ థీసిస్ పూర్తి చేయాలని కానీ ఆలోచనలు వచ్చేవి కావు. థీసిస్ నేలమాళిగలో పూడ్చిపెట్టిన ఒక పురాతన వస్తువు. దాంతో తనకిప్పుడు పని లేదు, అవసరమూ లేదు. సంధ్య క్వార్టర్లీ చెకప్కి వెళ్ళింది. రొటీన్ అయ్యాక క్యాన్సర్ సెల్స్ రివైవ్ అవ్వలేదని, ఎక్కడ గ్లాండ్స్ లేవని పరీక్ష చేసి చెప్పారు. మందులు, విటమిన్స్ తీసుకోమని, మామూలుగా ఉండమన్నారు. క్యాన్సర్ వల్ల వచ్చిన ఒళ్ళు క్రమంగా తగ్గుతుంది. తను నార్మల్గా రొటీన్లో పడవచ్చు అని చెప్పారు. వంటి దురదలు ఇంకా కొన్నాళ్ళు పోయి హార్మోన్ సప్లిమెంట్స్ పూర్తిగా రక్తంలో కలిసిపోతే తప్ప దురదలు తగ్గవు. అంతదాకా తట్టుకోవాల్సిందే అన్నారు. ఈ 3 నెలల్లో సంధ్య జుట్టు మళ్ళీ పెరిగింది. ఈసారి జుట్టు ఉంగరాల్లాగా కాస్త బిరుసుగా ఎదిగింది. ఇప్పుడిప్పుడే భుజాలని, జుట్టు కొనలు అంచుకులు తాకుతున్నాయి. ఈ జుట్టు ఇలాగా వదిలేస్తే బారుగా ఎదుగుతుంది. వదిలేస్తాను అంది సంధ్య. వద్దు, నీకు బాబు బాగుంటుంది. పెద్ద జడ వద్దు. మీకు ఇష్టం కదా? ఇది ఇష్టంగానే ఉంది. జుట్టు పెంచుకోకు, పై నెలలో ట్రిమ్ చేయించుకుందు గాని అన్నాడు అనంత్. అనంత్కి సంధ్యను చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా ఉంటుంది. పెళ్లి కాకపోయినా ఆమె తనకిష్టమైన పనులు చేయటం, తనకు చీరలు కట్టుకుంటే ఇష్టమని సల్వార్ కమీజులు లోపల దాచేయటం, ఎంత దురదగా ఉన్నా తన ఎదుట ఒళ్ళు గోక్కోకుండా నిగ్రహించుకోవటం చూస్తే అతనికి సంతృప్తిగా, కాస్తంత గర్వంగా కూడా ఉండేది. ప్రతి సాయంత్రం ఆమె కళ్ళల్లో ప్రశ్నలు, అర్థింపులు. గుంటూరు వెళ్ళండి, డైరెక్టర్ గారిని పర్మిషన్ అడగండి అని వేడుకోలు. నోటితో అడగకపోయినా ఆ కళ్ళు అతని వైపు నమ్మకంగా, తనకి విముక్తి కలిగించమన్నట్టు నీలంగా, నల్లగా అర్థిస్తూ ఉండేవి. ఒక శనివారం అనంత్ డైరెక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. 5ంటికి రమ్మనమని టైం ఇచ్చారు. ఎప్పట్లాగా టెన్షన్గా ఆమె 5ంటికి విజిటర్స్ని పంపి ఫ్రీగా ఉన్నారు. అనంత్ వెళ్ళి విష్ చేసి కూర్చున్నాడు. ఎలా ప్రారంభించాలో తెలియక 2 నిమిషాలు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎనీ ప్రాబ్లం? సంధ్య రిపోర్ట్స్ వచ్చాయిగా. సంధ్య సంగతే ఏమిటి? ఐ వాంట్ టు మ్యారీ హర్. తనకి పిల్లలు కావాలని చాలా పట్టుదలగా ఉంది అన్నాడు అనంత్ గబాల్న, అసలు విషయం కక్కేస్తూ. డైరెక్టర్ మాట్లాడలేదు. కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. మీరేమంటారో మీ ఒపీనియన్ కాదు, పర్మిషన్. తనకి పిల్లలు కావాలా? షీఈస్ డెఫినెట్. 2 పిల్లల్ని కంటుందట. పిల్లలు పుడితే క్యాన్సర్ పోతుందని ఎక్కడో చదివిందట అన్నాడు అనంత్. రిమార్కబుల్ గర్ల్ అంది డైరెక్టర్. అనంత్ కళ్ళెత్తి చూశాడు. ఆమె లేత గోధుమ రంగు కాటన్ శారీ, అదే రంగు జాకెట్ వేసుకున్నారు. చెంపలు కాస్త తెల్లగా ఉన్నాయి. చెవులకి దుద్దులు కూడా లేవు. చేతికి రిస్ట్ వాచి, సన్నని కుంకుమ బొట్టు. పెళ్లి చేసుకోండి అంది నిదానంగా. అనంత్ ఆశ్చర్యంగా చూశాడు. స్వీడన్లో ఇలాంటి కేసు ఒకటి సక్సెస్ అయింది. లంగ్ క్యాన్సర్ పేషెంట్ గర్భవతి అయ్యాక క్రమక్రమంగా నెలలతో పాటు లంగ్లో గల పాజ్ తగ్గిపోవటం ఆరంభమై పిల్లవాడు కలిగాక పూర్తిగా డిసపియర్ అయింది. మిరాకిల్ అని కొందరు, లక్ అని కొందరు అన్నారు. స్త్రీ దేహంలో వచ్చే ఈ మార్పు వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ మాయమైపోయే అవకాశం ఉందని ఒక వాదన ఉంది. మీరు నమ్ముతున్నారా? నా నమ్మకం కాదు ముఖ్యం. వివాహ నిర్ణయంలో రిస్క్ ఉంది కాదని అనను. కానీ సంధ్యకి నమ్మకం ఉన్నప్పుడు ప్రయత్నం చేయటంలో తప్పులేదు. ఒకవేళ అగ్రివేట్ అయితే వెంటనే ఆపరేషన్ చేద్దాం. ప్రెగ్నెంట్ అయితే
ప్రవాహం వచ్చినప్పుడు దాన్ని దాటే ఉపాయం వెతకాలి, అంతేగాని ముందే భయపడితే ఎట్లా యంగ్ మ్యాన్? ఈ వైద్యం, ఈ మందులు, వీటన్నింటికంటే ఒక సుపీరియర్ పవర్ ఉంది. ఆగింది డైరెక్టర్. అనంత్ నిశ్శబ్దంగా వింటున్నాడు. వైర్లెస్ కనిపెట్టిన మార్కోని దానిని భగవంతుని చిద్విలాసంగా అభివర్ణించాడు. చంద్రమండలంలో కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇది భగవంతుని కరుణ అన్నాడు. మనిషి సాంకేతికంగా శిఖరాగ్రం చేరుకున్న ప్రతిసారి దైవిక శక్తి ఉనికిని ఒప్పుకుంటున్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయిన ప్రతిసారి నేను థ్యాంక్ గాడ్ అనుకుంటూ ఉంటాను. అది అలవాటు కావచ్చు, నాకు తెలియని మహాశక్తి పట్ల వినమ్రత కావచ్చు. అందుకని సంధ్యని మనకంటే శక్తి గలవాడి చేతుల్లో పెడదాం. మీరు పెళ్లి చేసుకోండి. ఎస్ మేడం. ఎక్కడ చేసుకుంటారు? మీ ఊళ్ళోనా ఇక్కడ? సివిల్ మ్యారేజ్ ఈ ఊళ్ళోనే చేసుకుందాం అనుకుంటున్నాను. సివిల్ కాదు, మామూలు హిందూ మ్యారేజ్ చేసుకోండి. తనకి అందరికీ బాగుంటుంది. మ్యారేజ్ తనకి బూస్ట్ని ఇస్తుంది. పెళ్ళికి స్టాఫ్ అంతా వస్తాం. ఆదివారం పెట్టుకోండి అంది నవ్వుతూ. అనంత్కి గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. అతనికి మనసులో గల భయాలు, అనుమానాలు మబ్బులా విడిపోయి ఎంత త్వరగా ముహూర్తము ఎంత దగ్గరలో వీలైతే అంత త్వరలో పెట్టుకోవాలని ఉంది. ఆ సాయంత్రం కాస్త లేటుగా వెళ్ళిన శుభవార్త మోసుకు వచ్చేసరికి సంధ్య చిన్నపిల్లల ఎగరటం మొదలుపెట్టింది. 8 నెలలైంది దీని ముఖంలో వెలుగురేఖ చూసి. ఇన్నాళ్లకి మామూలు సంధ్యలా నవ్వుతోంది అని కృష్ణవేణి గారు పొంగిపోయారు. రావుగారైతే 2 కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి భగవంతునికో అనంతుకో సంధ్యలోని ఆనందానికో దేనికో నమస్కరిస్తున్నారో తెలియనట్లు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఆయన కళ్ళ వెంట నీళ్లు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. నాన్న అంది సంధ్య కంగారుగా. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారాయన బొంగురుగా. నా సలహా అడుగుతున్నావా లేక నిర్ణయం చెప్పడానికి వచ్చావా అడిగాడు తండ్రి. అనంత్ జవాబు చెప్పలేదు. ఒక్కసారి తల ఎత్తి తండ్రి ముఖం వంక చూసి ఊరుకున్నాడు. తండ్రి నుదుటి మీద కనీ కనిపించినట్లు కుంకుమ, 2 కనుబొమ్మల మధ్యన పల్చటి బొట్టు. ఆయన తల కల్నేత రంగు చీరలా తెలుపు నలుపు మిళితమై ఉంది. స్నానం పూజ అయినట్లున్నాయి. అనంత్ రాత్రి 12ంటికి రైలు దిగాడు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గుంటూరులో ఆగటం ఒక రకంగా సౌకర్యంగా ఉంది. రాత్రి తను వచ్చినప్పుడు తండ్రి లేవలేదు. ఆయన మేడ మీద పడుకుంటారు. మరీ అవసరమైతే తప్ప ఎవరూ లేపరు. కింద హాల్లో పడుకున్న అమ్మ చెల్లెలు తన రాకకి ఆశ్చర్యపోయారు. అనంత్ అర్ధరాత్రి భోజనం వద్దనే ఒకప్పటి బాబాయ్ గది అయిన తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. తండ్రి మళ్ళీ రెట్టించి అవే ప్రశ్నలు అడిగాడు. ఆయన కోర్టులో వాదించి ఇంట్లో వాళ్ళని కూడా బోన్లోని ముద్దాయిలా క్రాస్ చేస్తుంటాడు. సలహా కోసం వచ్చి ఉంటే పెళ్లి చేసుకోకు, అటువంటి జబ్బు పిల్లని చేసుకుని సుఖపడలేవు అని అడ్వైజ్ ఇస్తాను అన్నాడు తండ్రి. లోపల నుంచి 2 ప్లేట్లలో ఇడ్లీ చట్నీతో తల్లి వచ్చింది. పార్టీలు ఎవరీ లోపలికి రాకుండా మధ్య తలుపు గడియ పెట్టింది. చిన్న రౌండ్ టేబుల్స్ ముందుకు లాగి పళ్ళాలు పెట్టి నెయ్యి వడ్డిస్తూ, వాడికి బాబాయ్ పోలికలు చాలా వచ్చాయి. మీ తమ్ముడిలా రోగిష్టి పెళ్ళాన్ని బ్రతికున్నంతకాలం సేవ చేయాలనుకుంటున్నాడు. బాగుంది. మీ బాబాయ్ మెడిసిన్ చదువుకోమన్నాడు కానీ జబ్బు పిల్లని పెళ్లి చేసుకోమనలేదే. నువ్వు ఊరుకో, వాడి అభిప్రాయం చెప్పని. ఇంకా చెప్పడానికి ఏముంది, అంతా డిసైడ్ చేసుకొని మర్యాదకి మనకు చెప్పాలని వచ్చాడట అంది తల్లి నిష్ఠూరంగా. నాకు సంధ్యను చేసుకోవాలని ఉంది, మీకు ఇష్టం లేదు. ఈ పెళ్లి వద్దు అని బలవంత పెడితే పెళ్లి చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అన్నాడు అనంత్. విన్నారా? వీడి మీద మీ తమ్ముడి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో చూసారా? మీ బాబాయ్ లాగా సన్యాసుల్లో కలుస్తానని బెదిరిస్తున్నావా? బెదిరించటం లేదు. సన్యాసుల్లో కలవను కానీ ఇంకెవరిని పెళ్లి చేసుకోను. సంబంధాలు చూడకండి, పెళ్లి చూపులు అంటూ ఉత్తరాలు రాయకండి అన్నాడు అనంత్ ధైర్యంగా. వింటున్నారా వాడి మాటలు? విన్నాను. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ పట్రా. వాడితో 2 మాటలు మాట్లాడాలి. ఇక్కడుంటే మధ్యలో కల్పించుకొని మా మాటలు సాగనివ్వవు అన్నాడు తండ్రి. నీ నిర్ణయం మారదా అడిగాడు తండ్రి. ఆ అమ్మాయి విషయంలో మారదు. మీకెవరికి ఇష్టం లేకపోతే అసలు పెళ్లి మానేస్తాను. సంధిలో మీకేం లోపం కనిపిస్తుందో చెప్పండి. ఫోటో చూశారు కదా, చదువుకుంది, అందంగా ఉంటుంది, మంచి ఫ్యామిలీ. నా అభ్యంతరాలు అవి కావు. నువ్వే చెప్పావు కదా క్యాన్సర్ పేషెంట్ అని. ఎక్స్ పేషెంట్, ఇప్పుడు కాదు. మళ్ళీ తిరగబెట్టదని గ్యారెంటీ ఇవ్వగలవా అడిగాడు తండ్రి. ఇవ్వలేను. మా డైరెక్టర్ గారు కూడా ఇవ్వలేరు. అలాంటప్పుడు తెలిసి అటువంటి జబ్బు పిల్లని పెళ్లి చేసుకుని రేపు పిల్లలు కలిగితే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? ఆలోచించాను. సంధ్యకి ఏమీ అవదని నా నమ్మకం. జబ్బు తిరగబెడితే పోరాడి గెలవగలదని నాకే కాదు తనకు కూడా గట్టి నమ్మకం. నమ్మకాలకి నిత్య జీవితానికి సంబంధం లేదు. ఒక పిల్ల బాధ్యత నెత్తిన వేసుకొని ఆమె జీవితంతో ఆటలాడే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? డాక్టర్గా ప్రతి పేషెంట్ గురించి ఆఖరిదాకా పోరాడే హక్కు నాకుంది. కేవలం అక్కడితో ఆగటం లేదుగా. పెళ్లి చేసుకుంటానంటున్నావుగా. సంధ్య అంటే నాకు ఇష్టం. తను లేకుండా నేను ఉండలేను. నాకు మిమ్మల్ని ప్రొఫెషనల్గా ఒక ప్రశ్న అడగనా? అడుగు. మీరు న్యాయవాది, నేను వైద్యుణ్ణి. ఒక రకంగా మనం ఇద్దరం మనిషి ప్రాణాలు కాపాడటానికి ఆఖరి క్షణం దాకా పోరాడుతూ ఉంటాం. తల ఎత్తి తండ్రి వెంక చూస్తూ అన్నాడు అనంత్. ఆయన రెప్పవేయకుండా కొడుకు వైపు చూస్తున్నాడు. మీకు సుధీర్ రెడ్డి కేసు జ్ఞాపకం ఉందా? ఉంది. దానికి దీనికి సంబంధం ఏమిటో? దొమ్మి కేసులో సుధీర్ రెడ్డికి ఉరిశిక్ష పడిన రోజున తెల్లవార్లు మీరు నిద్రపోలేదు. కథ కొనసాగుతుంది.